వినాయక చవితి సెప్టెంబర్ 13న వచ్చింది. మనం ఏ పని తలపెట్టినా విఘ్నాలు రాకుండా ఉండాలంటే మొదట వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాతే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటాం. వినాయక చవితి రోజు ఇంట్లో పూజ అయ్యాక ఆలయానికి వెళ్తూ ఉంటాం. అలా ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. వినాయకుని గుడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలని ఫాలో అయితే చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళాక నమస్కారం చేసి 3 గుంజీలు 13 ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. వినాయకునికి కొబ్బరి పువ్వులు లేదా వెదురు పుష్పాలు లేదా వెలగ పుష్పాలు అలంకరణ కోసం సమర్పించాలి. ఈ పువ్వులు దొరకకపోతే 21 గరిక గుచ్చాలను వినాయకునికి సమర్పించాలి. కొబ్బరి బొండం, వెలక్కాయ, చెరుకు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుని గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. వినాయకుడికి నీటితో కాకుండా కొబ్బరి నీరు మరియు చెరుకు రసంతో అభిషేకం చేస్తే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. అదే చదువుకునే పిల్లలైతే చదువు బాగా వస్తుంది. అలాగే ఇంట్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆనందంగా ఉంటారు. వినాయకుణ్ణి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. తెల్ల జిల్లేడు వేరును అరగదీసి ఆ గంధంతో వినాయకుణ్ణి పూజిస్తే కోరుకున్న కోరికలు తొందరగా తీరుతాయి. కాబట్టి విఘ్నాలను తొలగించే వినాయకుడికి వీటిని సమర్పిస్తే జీవితంలో విఘ్నాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me.